ఒక ప్రశాంతమైన పల్లెటూరిలో వెంకటయ్య అని పేద రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ, కుమారుడు రాము. వాళ్ళు చిన్న ఇంట్లో సాదాసీదాగా జీవించేవారు. వెంకటయ్య చాలా కష్టపడే మనిషి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలానికి వెళ్లి సాయంత్రం వరకు పనిచేసేవాడు. కాని అతని పొలం చాలా చిన్నది. అదీకాక కొన్నేళ్లుగా వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలు కూడా బాగా రావడం లేదు. అందువల్ల వెంకటయ్య కుటుంబం చాలా కష్టాల్లో పడింది. అయినా వెంకటయ్య ఎప్పుడూ ఆశను వదల్లేదు. ఒకరోజు ఉదయం అతను తన పొలంలో పనిచేస్తూ ఉండగా పొలం చివర ఉన్న పాత బావి దగ్గర మట్టి కొంచెం కూలిపోయింది. ఆ బావి చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో లేదు. గ్రామంలో వాళ్లు కూడా దాని దగ్గరకు చాలా అరుదుగా వెళ్తారు. వెంకటయ్య ఆసక్తిగా ఆ బావి దగ్గరకు వెళ్లాడు. మట్టి కింద ఏదో గట్టిగా కనిపించింది. అతను జాగ్రత్తగా మట్టిని తొలగించడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి అక్కడ ఒక పాత మట్టికుండ కనిపించింది. వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేమిటో అని అనుకుంటూ ఆ కుండను మెల్లగా బయటకు తీశాడు. ఆ కుండను తెరిచి చూడగా అందులో మెరుస్తున్న బంగారు నాణాలు కనిపించాయి. వెంకటయ్య కొద్దిసేపు మాటలు రావడం మానేశాడు. ఇంత బంగారం! ఇది ఉంటే నా కుటుంబం ఇక ఎప్పటికీ కష్టాలు చూడదు అని అనుకున్నాడు. అతని మనసులో కొంత ఆనందం వచ్చింది. కాని వెంటనే మరో ఆలోచన కూడా వచ్చింది. ఈ బావి చాలా పాతది. ఇది ఎవరైనా పూర్వకాలంలో దాచిన బంగారం కావచ్చు. ఇది నా సొత్తు కాకపోవచ్చు అని అనుకున్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత వెంకటయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కుండను తీసుకుని నేరుగా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్దలందరూ కలిసి చర్చించారు. తర్వాత వారు వెంకటయ్య వైపు చూసి అన్నారు, వెంకటయ్యా, ఈ బంగారం నీ పొలంలో దొరికింది. కాని నువ్వు దాన్ని దాచుకోకుండా గ్రామానికి చెప్పావు. నీ నిజాయితీ నిజంగా గొప్పది. వారొక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ బంగారంలో కొంత భాగాన్ని గ్రామ పాఠశాల నిర్మాణం కోసం ఉపయోగించారు. మరికొంత భాగాన్ని పాతబావి మరమ్మత్తు కోసం ఖర్చు చేశారు. మిగిలిన భాగాన్ని వెంకటయ్య కుటుంబానికి ఇచ్చారు. ఆ రోజునుంచి గ్రామంలో అందరూ వెంకటయ్యను చాలా గౌరవంగా చూడడం ప్రారంభించారు. అతని కుమారుడు రాము తన తండ్రిని చూసి గర్వంగా అన్నాడు, నాన్నా, బంగారం కన్నా మీ నిజాయితీ చాలా విలువైనది. వెంకటయ్య చిరునవ్వు నవ్వాడు. ఆ గ్రామం తర్వాత కూడా చాలా సంవత్సరాలు నిజాయితీ ఉన్న గ్రామంగా ప్రసిద్ధి పొందింది. నీతి: నిజాయితీ బంగారం కన్నా గొప్పది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.